అటు దేశంలో ఇటు రాష్ట్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ప్రభుత్వ సంస్థల నుంచి జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. రైల్వేలు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, విద్యుత్ సంస్థలు, ఆయిల్ కంపెనీలు, బొగ్గు గనులు ఇలా పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉద్యోగాల భర్తీ చేపడుతున్నాయి. నిరుద్యోగులకు జాబ్ కొట్టేందుకు ఇదే సరైన సమయం. జాబ్ లేదని వరి అవుతున్న వారు ఈ జాబ్స్కు ట్రై చేస్తే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తాజాగా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 50 సేఫ్టీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మరి మీరు నిరుద్యోగులుగా మిగిలిపోకూడదంటే ఈ జాబ్స్ను అస్సలు వదలకండి. కేంద్ర విద్యుత్ సంస్థల్లో జాబ్ కొట్టే ఛాన్స్ను మిస్ చేసుకోకండి. సెంట్రల్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వారు, ఎప్పటి నుంచో జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారు ఈ జాబ్స్కు అప్లై చేసుకోండి. ఈ పోస్టులకు పోటీ పడేవారు 60% మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ అంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కెమికల్, ప్రొడక్షన్, ఇన్స్ట్రుమెంటేషన్ కోర్సుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి. దీంతో పాటు డిప్లొమా లేదా అడ్వాన్స్డ్ డిప్లొమా లేదా పీజీ డిప్లొమా పాస్ అయి ఉండాలి. అభ్యర్థుల వయసు 45 ఏళ్లు మించి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయో సడలింపు ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల విద్యార్హతలు, అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్, స్క్రీనింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు 30,000 నుంచి 1,20,000 వరకు జీతం ఉంటుంది. దరఖాస్తు ఫీజు 300 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజులో మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 20 నుంచే ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ విధానంలో డిసెంబర్ 10 వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోదలిచిన వారు పూర్తి వివరాల కోసం ఎన్టీపీసీ అధికారిక వెబ్సైట్ ntpc.co.inను సందర్శించాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నవారు ఎన్టీపీసీ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలను మిస్ చేసుకోకండి. నెలకు 1,20,000 వరకు జీతం ఉండే ఈ జాబ్స్ను సాధిస్తే లైఫ్లో ఉన్నత స్థాయిలో స్థిరపడవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ పోస్టులకు అర్హత ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి.